ఆడవు 10,000లోన గుర్తించదగిన సుందరుడా యేసయ్యా. అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధింతును. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధింతును. ఆరాధింతును అపరంతును కొనియాడెదన్ నీ నామము. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా నా ఆరాధన. యేసు నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరమే బలి అర్పణగా, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. హల్లెలూయా. మంచిది. ఒక కొద్ది మాటలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కానీ మనం చూడగలిగితే జాగ్రత్తగా వినండి. అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయన మాటలు, అన్నిటికంటే విలువైనది ఆయన ప్రశస్తమైన మంచి వాక్కులు కనుక చూడండి. అనేకులు యేసయ్య మాటల కోసం, యేసయ్య ఆయన ఆ దినాలలో ఆయన సశరీరునిగా ఈ భూమి మీద తిరుగుతున్నప్పుడు ఆయన వాక్కుల కోసం రాత్రి అనక పగలనక అనేకులు ప్రయాసపడి ప్రభు యొక్క మాటలు వినుటకు ఆయన సన్నిధికి వచ్చినట్లుగా ఈరోజు ప్రభు మనకిస్తున్న ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దానిని యూజ్ఫుల్గా చక్కగా వాడుకుంటూ మనము దేవుని యొక్క ఈ వాక్కుల్లో ఉన్న మకరందాన్ని మనం అనుభవిద్దాం. చూద్దాం. ఈరోజు మత్తయి సువార్త 8:18 8వ అధ్యాయము 18వ వచనములో కొన్ని మాటలు ఉంటాయి. అక్కడికని చూడగలిగితే దేవాతి దేవుడు అంటాడు, ఇదిగో మనము అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను. అంటే జాగ్రత్తగా వినండి. ప్రభు మాట అది చాలా శ్రేష్టమైనది. ప్రభు మాట అది చాలా విలువైనది. ఆయన నోట నుంచి ఒక మాట బయలు వెళ్ళినంటే ఆ మాటకు చాలా చాలా అర్థం ఉంటుందండి. కనుక జాగ్రత్తగా గమనించండి. మనము కానీ జాగ్రత్తగా వాక్యాన్ని చూడగలిగితే ప్రభు అంటున్నాడు అక్కడ శిష్యులతోటి, ఇదిగో శిష్యులారా మనము అద్దరికి వెళ్ళబోతున్నాం అని వారితో చెప్పిన తర్వాత కొన్ని సంఘటనలు అక్కడ జరగటం మనం చూస్తున్నాం. ఏంటంటే ఆయన చెప్పినప్పుడు వారు సముద్రము ఈ వైపున ఉన్నారు, ఇక ఆ వైపు వెళ్ళటానికి సముద్రము వారికి అడ్డుగా ఉన్నప్పుడు వీరిక పడవలో బయలుదేరి ఆ నావలో వారు బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు ఇక దేవాతి దేవుడు ఆయన అలసట చెందంట ఆ యొక్క నావలో నిద్రపోతూ స్లీపింగ్ చేస్తూ ఆ అమరమున అడుగు భాగమున అనగా చాలా క్రింద ప్రాంతంలో ఆయన నిద్రపోతున్న వేళలో చూడండి, సడన్గా అకస్మాత్తుగా ఆ యొక్క ఆ సముద్రం మీద సడన్గా గాలి తుఫానులు అట్లాగా అలలు కొడుతూ ఉన్నప్పుడు వారికి ఇక వారి అంతరంగంలో భయం ఏర్పడిపోయి వాళ్ళ మనసు వాళ్ళ ఆలోచన ఎట్లాగుందంటే వాళ్ళకు ఒకటే ఒక గురి, ఇక మేము చనిపోతున్నాము, మా పరిస్థితి అయిపోతుంది, మా ప్రాణాలు పోతున్నాయి, ఇక మాకు గురి గమ్యం లేదు, ఇక ఈ రోజుతోనే మా హిస్టరీ ముగించబడుతున్నది, క్లోజ్ అని చెప్పేసి వాళ్ళు ఇక చాలా వేదనతో దేవుని యొక్క శిష్యులు
ఆ పడవలో వేదన చెందుతున్నప్పుడు దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ శిష్యులు యేసు యొద్దకు వచ్చి స్లీపింగ్ అనగా నిద్రపోతున్న యేసును లేపుతూ ఉన్నారు. జీసస్ 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 అని ఎంతో వేదనతో లేపుతూ వారిని అట్లాగా అడుగుతూ యేసయ్యను అడుగుతున్నప్పుడు ప్రభు వెంటనే అంటున్నాడు, ఇదిగో ఏంటి, ఎందుకు మీరు నన్ను లేపుతుంది అన్నప్పుడు, అయ్యా ఇదిగో చూడు, గాలి తుఫాను మన నావపై ఎట్లాగా వస్తుందో, అంటే మనము మునిగిపోయే క్షణాలు ఆసన్నమైపోయినాయి, ఇక మన పరిస్థితి అయిపోతున్నది, మనం చనిపోబోతున్నాం అని యేసుక్రీస్తు ప్రభుకి ఈ మాటలన్నీ వాళ్ళు చెప్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు కదా, వారితో ఏమంటున్నాడంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుతున్నారు, ఎందుకు మీరు కలవరం చెందుతున్నారు, నా మాట మీద మీకు నమ్మకం లేదా అని అక్కడ మాట్లాడటం జరుగుతూ ఉంది. అల్ప విశ్వాసం, వాళ్ళు ఒక్క మాట జాగ్రత్తగా ఆలోచన చేయండి. అక్కడ మనం గమనించగలిగితే అక్కడ గాలి తుఫాను అనేది ఖచ్చితంగా అక్కడ జరుగుతుంది. ఆ నీళ్ళన్నీ ఆ నావలోకి వస్తున్నాయి, మునిగిపోయే క్షణాలు ఆసన్నమైపోయినాయి. వాళ్ళు అక్కడ మాట్లాడుతుంది, ప్రభుతో చెప్తుంది, అంతా కరెక్టే. గమనించండి, అక్కడన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కానీ ప్రభు అంటున్నాడు ఒక్క మాట వారితోటి, అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుతున్నారు, ఎందుకు మీరు ఆవేదన చెందుతున్నారు అంటున్నారు. ఈ శిష్యులకి ఏం అర్థం కాల, ఇదేంటి ఉన్నది ఉన్నట్లు చెప్తుంటే ప్రభు ఏంటి ఎట్లాగా మాట్లాడుతున్నాడు, ఈ బోధకుడు ఏంటి ఎట్లాగా చెప్తున్నాడు, అల్ప విశ్వాసులారు అంటున్నారు ఏంటి, ఇక్కడ ఇదే కదా జరుగుతుంది అని వాళ్ళు షాక్కి గురైపోయి అట్లాగా ప్రభు వైపు చూస్తున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనము తెలుసుకోవలసిన విషయాలు ఇక్కడ చాలా ఉన్నాయి. కొన్ని ఏంటంటే, ప్రభు అనవసరంగా ఏ వ్యక్తిని వేలెత్తి చూయించడు, ఏ మాట తన నోట్లో నుంచి రానివ్వడు. ఎందుకు ఒక్కసారిగా అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుతున్నారు అంటే, ప్రభు ఆల్రెడీ చెప్పాడండి. ఏమనంటే, ఇదిగో మనము ఆ సముద్రము దాటి అద్దరికి వెళ్ళబోతున్నాము అని వారితో ముందే చెప్పాడు. ఆ యొక్క సముద్రములో వెళ్ళక ముందే, ఆ యొక్క సముద్రము ఈ దరిని ఉన్న టైంలోనే పరిశుద్ధాత్మ ఆ దేవాతి దేవుడు చెప్తున్నాడు, మనము ఆ దరికి వెళ్ళబోతున్నామని. కానీ ఆయన మాటను నమ్మాలన్న ఆలోచన, ఆయన మాట వినాలన్న ధ్యాస, తలంపు వారిలో ఎక్కడ కలగలేదండి. అంటే ప్రభు వెంటే తిరుగుతున్నారు, ప్రభు తాగిందే తాగుతున్నారు, ప్రభు ఏది కట్టుకుంటున్నాడో వాళ్ళు అదే కట్టుకుంటున్నారు, ఏమి తింటున్నాడో ప్రభు వాళ్ళు అదే తింటున్నారు. అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో వాళ్ళు ఎట్లాగున్నారంటే ప్రభువుని పోలి అన్ని విషయాల్లో ఉన్నారు. కానీ జాగ్రత్తగా వినండి, మాట నమ్మాలి అన్న మనసు, ఆ ఆలోచన వారిలో ఎక్కడ కలగట్లేదండి. వారిలో ఎక్కడ రావటంలా ఒకటే వాళ్ళ అంతరంగంలో ఏంటంటే, జస్ట్ ఆ టైంలో అనుభవిస్తున్నారు, పక్కకి వెళ్ళిపోతున్నారు, వింటున్నారు వెళ్ళిపోతున్నారు, ఇదే కొనసాగించబడుతుంది. ప్రభు అది గమనించి నా ప్రక్కనే ఉంటూ నా మాటలు వింటూ అద్భుత ఆశ్చర్య కార్యాలు, ఆ వాక్యాన్ని 8 మత్తయి సువార్త 8 ఆ 8వ అధ్యాయంలో మొదటి నుంచి ఫస్ట్ వర్షన్ కానుంచి కానీ మనం చూడగలిగితే అక్కడ ఏమేమి రాసి ఉంటుందంటే, ఒక కుష్ఠరోగి వచ్చి ఒక భయంకరమైన వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి ఈ ప్రభు యొద్ద మోకరించి అడుగుతున్నాడు, లార్డ్ జీసస్ ఇఫ్ మై హీల్ మీ, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేస్తావా, నన్ను అందరూ విడిచిపెట్టారు, నేను ఒంటరివాడిని అయిపోయాను, నాకంటూ ఆదరణ లేదు, నాకంటూ ఏ విధమైనది లేదు, హోప్లెస్, నాకు ఇక ఏ నిరీక్షణ లేదు, నాకు ఈ రక్షణ అనేది ఎటు నుంచి రాదు అని చెప్పేసి ప్రభు యొద్ద ఆ వ్యక్తి సాగిలపడి మోకరించి అడుగుతున్నాడు, హీల్ మీ లార్డ్, నన్ను స్వస్థపరిచయ్యా, నన్ను బాగు చేయయ్యా, నన్ను ముట్టయ్యా అని అడుగుతూ ఉంటే ఆ కార్యాలన్నీ ఎవరు చూస్తున్నారంటే శిష్యులు చూస్తున్నారు. ఏంటి ఆ కార్యాలంటే, ఆ యొక్క శిష్యులు యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని బాగు చేస్తున్నప్పుడు వాళ్ళ ఐస్, వాళ్ళ కళ్ళతో కళ్ళారా చూస్తున్నారు ఆ స్వస్థపరచబడటం. ఇవన్నీ కళ్ళారా జరుగుతున్నాయి. ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఇదిగో నా కొడుకు, మై సన్ ఈజ్ లూసిఫర్, ఇట్లాగా భయంకరమైన కొన్ని ఈవిల్ పవర్స్తో ఇబ్బంది పడుతున్నాడు, వేదన చెందుతున్నాడు అని అడుగుతున్నప్పుడు
దేవాతి దేవుడు ఏం చేశాడంటే వెంటనే నోటి మాట ద్వారా తన వాక్కులో నుంచి వస్తున్న ఆ శక్తి ద్వారా స్వస్థపరచటము వాళ్ళు శిష్యులు కళ్ళారు చూస్తున్నారు. ఆకలి అవుతుందన్నప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయటం చూస్తున్నారు. ఇన్ని చేస్తున్నా, ఇన్ని జరుగుతున్నా, ఇన్ని వాళ్ళ అంతరంగంలో వాళ్ళు చూసి వాళ్ళు తనివితీరా ఎన్ని చేస్తున్నా జస్ట్ అప్పటి వరకు సంతోషకరంగా ఉంటున్నారు. తదుపరి వాటినన్నిటి విడిచిపెట్టి పరిగెత్తుతున్నారు. కనుక వాళ్ళని ప్రభు అంటున్నాడు, చూసి 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 ఇదిగో మీలో విశ్వాసం లేదు, మీలో నన్ను నమ్మాలన్న ఆ యొక్క ఏమీ లేదు అని చెప్పేసి అక్కడ మాట్లాడటం జరుగుతూ ఉంది. అల్ప విశ్వాసం. చూడండి, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా, మన ఆధ్యాత్మిక మన ప్రయాణంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, శోధనలు మన మీదకు తలెత్తుతున్నప్పుడు వాక్యాన్ని పక్కన పెట్టి, ఆయన చెప్తున్న మాటను పక్కన పెట్టి మనం ఏం చేస్తున్నామంటే మన జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ, మన తెలివిని, మన ఆలోచనను వాటిని గ్రహించి వాటి మీద ఆధారపడి ప్రభువుని వెంబడిస్తున్నామే కానీ హృదయపూర్వకంగా హృదయము లోపల నుంచి దేవుణ్ణి వెంబడించాలన్న ఆలోచన, ఆయనపై ఆధారపడాలి, ఆయనపై గురి నిలిపి ఆయన ఎందే విశ్వాసం ఉంచాలన్న ఇవన్నీ మనలో కనబడవండి. కనుక ఇన్ని సంవత్సరాలు దేవుడు చూసి 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 ఇదిగో ఈ ఫేస్బుక్ లైవ్లో నుంచి ఏ ఏ దేశాల నుంచి నువ్వు చూస్తున్నావో, ఏ ఏ ప్రాంతాల నుంచి ఇప్పుడు చూస్తూ లేక తర్వాత నువ్వు చూడబోతున్నావో కానీ జాగ్రత్తగా ఆలోచన చేయి. చూడండి, ఈ భూమి మీద మనకు అవకాశం ఉన్నంత కాలం, ఈ భూమి మీద దేవుడు మనకు ఆయుష్నిచ్చినంత కాలం మనం ఎట్లాగ ముందుకు సాగాలంటే వాక్యం మన అంతరాత్మలో ఉండాలి, వాక్యానుసారమైన భక్తి మనలో ఉండాలి. వాక్యం ఏమి చెప్తుంది, ఏమి ఎట్లాగ నడవమంటుంది, ఎట్లాగ తినమంటుంది, ఎట్లాగ ముందుకు సాగమంటుంది, ఎట్లాగ జీవించమంటుంది, ఎట్లాగ మన మనిషి మనుగడ ఎట్లాగ ముందుకు సాగమని మనతో చెప్తూ ఉందో మనము దానిని గ్రహించి, చూడండి, చెప్పిన వెంటనే ఆశీర్వాదము, పాటించిన వెంటనే అద్భుతాలు జరగవండి. చూడండి, ఒక విత్తనాన్ని మనం భూమిలో నాటామంటే అది మొలకెత్తి రావటానికి కొన్ని రోజులు టైం పడుతుంది, కొన్ని దినాలు టైం పడుతుంది. అట్లాగనే నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నాకు జరగలేదేంటి, నాకు అవ్వలేదేంటి, ఇది ఇంకా కాలేదేంటి అన్న ఆలోచన పక్కన పెట్టి ఒక్కటి నువ్వు విశ్వాసముతో, నిరీక్షణతో, దేవుని మీద ప్రేమతో, ఇదిగో నా దేవుడు ఏదైనా చేయగలడు, నా దేవుడు నన్ను నడిపించగలడు, నా దేవుడు నన్ను విడిపించగలడు, నన్ను విమోచిస్తున్నవాడు, నన్ను కాపు కాస్తున్నవాడు, ఇదిగో నన్ను పేరు పెట్టి పిలిచినవాడు, నన్ను 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 తన సేవకై తన యొక్క విశ్వాసిగా పిలిచినవాడు, తన బిడ్డగా ఉన్న నన్ను ఖచ్చితంగా నన్ను చూస్తున్నాడు. నాకంటూ ఒకరోజు విడుదల ఉన్నది, నాకంటూ ఒకరోజు జవాబు ఉన్నది, నాకంటూ ఒక మంచి 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 గురి గమ్యం ఉన్నది అని నువ్వు విశ్వాసం ఉంచుతావా? శిష్యుల వలె లేక అవిశ్వాసంతో, అల్ప విశ్వాసంతో ఉండి లేని భక్తి చేస్తూ ముందుకు సాగుతున్నావా? దానిని బట్టి ప్రభు బాధపడుతున్నాడు. ఇదిగో ఈ 2020 ఈ చివరి ఈ 29 ఈ తేదీన, ఈ డేట్న దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సిద్ధపడు, జాగ్రత్తగా ఉండు, ఆయన మాట మీద విశ్వాసం ఉంచు. ఆయన నీకు ఏమి చెప్తున్నాడో, ఎట్లాగ నడవమంటున్నాడో, ఏ విషయాన్ని బట్టి నీతో ముందుకు ఆయన చెప్తున్న ప్రతి దాని మీద ఆలోచన ఉంచు. బైబిల్లో మీరు జాగ్రత్తగా చూడగలిగితే 2వ రాజుల గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక మంచి సందర్భాలను పెట్టాడు దేవాతి దేవుడు. ఏంటి ఆ సందర్భాలంటే, చూడండి, ఒక దైవజనుడు అక్కడ ప్రకటన చేస్తాడు. భయంకరమైన కరువు వస్తుంది ఆ ప్రాంతంలో. ఆ కరువు వచ్చి అనేకులు వేదన చెందుతూ భయంకరమైన స్థితికి, భయంకరమైన కరువుకి లోనైపోయి అల్లాడిపోతున్న ఆ ప్రజల్లో, ఆ మనుషుల్లో ఒక దైవజనుడు వచ్చి చెప్తాడు, ఇదిగో ఎన్ని సంవత్సరాల నుంచి కరువు మీకు ఏలుబడి చేస్తుంది, భయంకరమైనవి ఇక్కడ మీరు చూస్తున్నారు, తిండికి లేక అనేక ఇబ్బంది పడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు, అనేకుల ప్రాణాలు పోతున్నాయి. కానీ ఇదిగో ఆయన పక్షముగా, దేవుని పక్షముగా నేను వచ్చాను, నేను ప్రకటన చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను. ఇదిగో కొద్ది రోజుల్లో లేక రేపే అద్భుతం జరగబోతున్నది, మీ ఆకలిని దేవుడు తీర్చబోతున్నాడు, అనేక కార్యాలు ఆయన జరిగించబోతున్నాడు అని ఆ యొక్క ప్రవక్త, ఆ దేవుని యొక్క ప్రతినిధి, ఆ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఆ సేవకుడు ఆ ప్రాంతంలో వచ్చి ప్రకటన చేస్తున్నప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు అంటాడు, ఇదంతా నిజమేనా, నమ్మొచ్చా, ఉండాడా దేవుడు అంటూ, జరుగుతాయా ఇవన్నీ, నిజమేనా
అని మాట్లాడుతున్నప్పుడు ఆ దైవజనుడు కోపం వచ్చి అంటాడు, ఇదిగో ఓ రాజా, నువ్వు దేవుని మాటను తిరస్కరిస్తున్నావు, దేవుని వాక్కును పక్కన పెట్టి నీ జ్ఞానాన్ని ఉపయోగిస్తావా? ఇదిగో దేవుని మాట అంటే నీకు విధేయత లేదా? ఆయన చెప్తున్నాడు కదా, ఆయన ఖచ్చితంగా చేస్తానన్నాడు కదా, ఎందుకని నువ్వు అవిశ్వాసంగా మాట్లాడుతున్నావు? నువ్వు అవిశ్వాసమైన మనసు నీలో ఉన్నది కాబట్టి ఇదిగో రేపటి దినమున అద్భుతము జరగబోతున్నది. దేవుని యొక్క ఆశీర్వాదం మనుషులందరూ చూడబోతున్నారు, అందరూ దానిని అనుభవించబోతున్నారు, కానీ నీకు మాత్రం లేదు. ఎందుకు? నువ్వు పలకలా, నువ్వు ఒప్పుకోలా. దేవుడు చేస్తాడని నా మనసు నీలో ఆయన చెప్తున్నా నువ్వు వింటలా. అందుకని నువ్వు వింటావు కానీ నువ్వు దాన్ని నువ్వు చూస్తావు కానీ నువ్వు ఉండవు ఈ భూమి మీద. నిజంగా అవిశ్వాసం అనేది దేవునికి చాలా అయిష్టమైన కార్యం. అది దేవునికి ఇష్టం లేని మనసు అండి అయిష్టం అనేది. కనుక హృదయపూర్వకంగా ఆలోచన చేయి. దేవుని మాట నమ్మని హృదయం ఎక్కడైనా ఉన్నదా నీలో? ఇంకా అవిశ్వాసిగా తిరుగుతున్నావా? నిర్లక్ష్యంగా భక్తి చేస్తున్నావా? ఏదో చెయ్యాలి కదా అని ముందుకు సాగుతున్నావా? వద్దు, దానిని బట్టి నరకానికి పాత్రురాలు అవుతావు, నరకానికి పాత్రుడు అవుతావు. అందుకనే ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్తాడు. ఏం చెప్తాడంటే చాలా చాలా చక్కగా చెప్తాడనమాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, రెవల్యూషన్ 21:8 దాంట్లో చెప్తాడు. ఇదిగో అవిశ్వాసుల గురించి భయంకరంగా మాట్లాడతాడు దేవాతి దేవుడు. ఏం చెప్తాడంటే ఒక నరహంతకునితో, ఒక అబద్ధికునితో, ఒక వ్యభిచారినితో, ఒక దొంగతో, ఒక మాంత్రికునితో, ఒక విగ్రహారాధన చేసే వ్యక్తితో ఈ అవిశ్వాసిని తీసుకెళ్ళి కలుపుతున్నాడు. ఆయన మాట నమ్మని హృదయం ఉందా? జాగ్రత్త, నీ తాట తీస్తాడు ఆయన. వద్దు, ఆ మనసుంటే తొలగించు. అందుకని యోధా రాసిన పత్రికలు అంటాడు, ఇదిగో ఇజ్రాయేలీల్ని మొదట నేను రక్షించాను ఐగుప్తు నుంచి, కానీ వారు నా మాట మీద విశ్వాసం ఉంచలేదు కనుక. యూదా పత్రిక 1వ అధ్యాయము 1-5 ఆ యొక్క వర్షన్లో చెప్తాడు ప్రభు. ఏమని చెప్తాడంటే, ఇదిగో మీరు నమ్మలేదు కనుక మిమ్మల్ని నేను తప్పించాను ఐగుప్తు ఆ చీకటి నుంచి, ఆ యొక్క చీకటి నుంచి మిమ్మల్ని నేను తప్పించాను, కానీ మీరు నా మాట నమ్మలేదు కనుక, మై వర్డ్ ఫెయిత్ అంటే నా మాట యందు మీరు విశ్వాసం ఉంచలేదు కనుక మిమ్మలను నేను నాశనం చేస్తున్నానని చెప్తున్నాడు అక్కడ. అంటే నమ్మకపోతే ఫస్ట్ బాగానే ఉన్న తర్వాత పాడైపోతాం. ఇప్పుడు బాగానే ఉండొచ్చు నీ వ్యక్తిగత జీవితం, కానీ తర్వాత పాడైపోతుందని వాక్యం చెప్తుంది. అవిశ్వాసులు దేవుని సన్నిధిలో నిలవలేరు, అవిశ్వాసులు దేవునిలో నిలబడలేరు, వాళ్ళ అభివృద్ధి చెందలేరు. కనుక దేవాతి దేవుడు నీతో మాట్లాడుతూ నీ మాటలు జ్ఞాపకం తెచ్చుకొని ఒకటి నువ్వు ప్రార్థన చేసుకో, విశ్వాసం ఉంచు, ప్రభు మాట నమ్ము. ఆయన ఖచ్చితంగా ఏ మాట చెప్తాడో దానిని నెరవేర్చుటకు శక్తిమంతుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన చేసే దేవుడు. ఆయన ఒక మాట ఆయన వాక్కులో నుంచి, ఆయన గొంతులో నుంచి రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఈజ్ ఏ క్రియేటర్. ఆయన సృజనాత్మకమైన శక్తి కలదు ఆయన వాక్కులో. ఆయన నమ్మదగిన సహాయకుడు ఆయన. కనుక నువ్వు ఏ దేశం నుంచి చూస్తున్నా, ఏ ప్రాంతం నుంచి చూస్తున్నా, ఒకటి విశ్వాసం ఉంచు, నమ్ము. అవిశ్వాసం ఎక్కడైనా ఇప్పటిదాకా ఉందా? ప్రభు ఎందుకనో తన సేవకుని నీ ఎదుట నిలబెట్టి ఈ ఫేస్బుక్ లైవ్లో నుంచి మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా విశ్వాసం ఉంచు, అవిశ్వాసాన్ని తొలగించు. పరిశుద్ధాత్మ దేవుడు నూతనమైన కృప ఈ క్షణము నుంచి మీకు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిది, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయం లేదు కనుక ఒక చిన్న ప్రార్థన. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రేయర్, లాస్ట్ ఎండింగ్ ప్రేయర్, స్మాల్ ప్రేయర్. క్లోజ్ యువర్ ఐస్. Lord, please invite you once again, Lord of Abraham, Lord of Isaac, Lord of Joshua, Lord of Moses. Please invite you once again, Holy Spirit. Lord, please యేసు, నీ వాక్యము మేము విని ఉన్నాము రాజా. అవిశ్వాస తలంపులు, మనసు, ఆలోచన ఎక్కడైనా ఉన్నట్లయితే తొలగించండి. పరిశుద్ధాత్ముడా, నీ కృపా రెక్కల కింద దాచి భద్రపరచండి. తండ్రి, నీ మాటను నమ్మే హృదయాన్ని ప్రసాదించు ప్రభువా. నీ అడుగులో అడుగు వేసే భాగ్యాన్ని దయచేయి తండ్రి. నీ వాక్యం సెలవిస్తుంది, ఇదిగో దేవా, శిష్యులతో నువ్వు చెప్తున్నావు ఏమనంటే, ఇదిగో మనము అద్దరికి వెళ్ళబోతున్నామన్నామని, కానీ వీళ్ళు నమ్మలేకపోతున్నారయ్యా.
వీళ్ళు విశ్వసించలేకపోతున్నారు. వీరి తలంపు, వీరి ఆలోచన ఎట్లాగున్నదంటే అప్పటి వరకే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, చూస్తున్నదే వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ విశ్వాసం అనేది వారిలో లేదు నాయన. తండ్రి, నువ్వు చేస్తున్న అద్భుతాలు వాళ్ళ కళ్ళారా చూస్తున్నారు. నువ్వు చేస్తున్న ఆ మెరాకిల్స్, ఆ వండర్స్ దేవా, ఆ సూచక క్రియలు, ఆ మహా గొప్ప కార్యాలు కళ్ళారా చూస్తున్నారు. యేసు స్తోత్రం స్తోత్రం అంటున్నారే, కానీ తదుపరి వారిలో విశ్వాసం కొదువైపోయింది నాయన. కనుక ఇదిగో రాజా తండ్రి, నువ్వు వారిని బట్టి అంటున్నావు, అవిశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, మీరు నా యొద్ద నుంచి పోండి అంటున్నావు తండ్రి. ఆ మనసు మాలో ఉంటే దయతో మన్నించండి, క్షమించండి. ఫుల్నెస్ ఫెయిత్, సంపూర్ణమైన విశ్వాసము మాకు అనుగ్రహించండి తండ్రి. నిన్ను చూసే, నీ మాట వినే, నిన్ను గ్రహించే ఆ హృదయాన్ని మాకు అనుగ్రహించండి. నిండు మనసుతో నీలో నిలిచే భాగ్యాన్ని ప్రసాదించు రాజా. సర్వోన్నతుడా, కృపాసత్య సంపూర్ణుడా, ప్రతి విషయంలో నీ కృపను మాకు తోడుగా ఉంచి నీ సాక్షులుగా నిలబెట్టుకున్నామని ఈ అవకాశం ఇచ్చిన నైజీరియా నుంచి నాకు ఈ అవకాశం కల్పించిన బ్రదర్ ఓబిట్ చెక్స్ తండ్రి, ఆ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఒక ప్రవక్తగా మీరు నిలబెట్టుకుని తండ్రి నీ రాజ్యాన్ని కడుతున్నారు ప్రభువా. నైజీరియా, ఫిలిపియన్, బ్రెజిల్ అనేక ప్రాంతాల్లో తండ్రి దేవా, ఇదిగో ఈ బిడ్డను బట్టి ఈ అవకాశం ఇచ్చినాడు నాయన నాకు ప్రభువా. ఈ మాటల్లో ప్రభు అనేకులు పట్టబడిన తండ్రి ఈ అవకాశం ఇచ్చిన బిడ్డకు ప్రభు మంచి దీవెన, ఆశీర్వాదము, తను చేస్తున్న పరిచర్య, అవర్ మినిస్ట్రీ బ్లెస్ తండ్రి, ఆశీర్వాదకరంగా వారిని మార్చండి ప్రభు, దీవెనకరంగా ఉంచండి వారిని, వారి కుటుంబాన్ని నాయన. ప్రతి విషయంలో నీ కృపను సమృద్ధిగా దయచేసి ఈ వాక్యం విని ప్రభువ నా తండ్రి ఆత్మీయ జీవితాలను కట్టుకునే ఆ కృపను, ఆ భాగ్యమును ప్రభువ మీరు దయచేసి నీ సాక్షులుగా మీరు నిలబెట్టుకున్నామని యేసు ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, సర్వ సత్యములోనికి నడిపించే పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి ఇది మొదలుకొని ఆయన రాకడ పర్యంతము సదాకాలం యుగ సమాప్తి వరకు తోడై నింపి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్. టుమారో 7 PM to 8 PM అవర్ మెసేజ్ కనుక తప్పనిసరిగా వీక్షించండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరికీ వందనాలు.